నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే జనంతో జనసేన, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ప్రతికూల సమస్యలు అన్నీ కూడా వాటిని సమీక్షించి ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చే విధంగా జనసేన ప్రజలకు అండగా ఉంటుంది అనేది దాని సారాంశం. దీనికి సంబంధించి మొట్టమొదటిగా ఆయన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ ఇటీవల ఆయన అనారోగ్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. దీనిలో భాగంగానే విశాఖలో జరిగినటువంటి 3 రోజుల సమావేశాల్లో కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మీరే లేకపోతే మేమే లేం, కాబట్టి మీరు ఏ విధమైనటువంటి సపోర్ట్ కోరుకుంటున్నారో అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. దీనిలో భాగంగానే 175 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తాను. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఏదైతే జనసేనకు సంబంధించి చిన్నపాటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరినీ కూడా కలుపుకొని వారితో మమేకమై పార్టీని బలోపేతం చేసే దిశగా నేను నిర్ణయాలు తీసుకుంటాను అనేది. ముందుగా ఆయన పర్యటన మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ముందుగా మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, కొంతమంది అనారోగ్యం బారిన పడ్డారు, వారిని పరామర్శించడం, అలాగే అక్కడి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధానంగా రాజోలు నియోజకవర్గంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆయన కీలకమైనటువంటి పర్యటన ఉండబోతుంది. ముఖ్యంగా రాజోలు పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క సముద్రపు ఉప్పు నీరు వల్ల కొబ్బరి రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికి సంబంధించి దసరా తర్వాత నేను ఆ రైతులతో ముచ్చటిస్తాను, వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నేను సహాయపడతాను అన్నారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీకి సంబంధించి. దీనికి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే అంశం ఉందో అంశాన్ని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా 2 రోజులు అక్కడ పర్యటించి సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసి వారి కష్టాలను, వారి బాధలను, వారి నష్టాలను అన్నీ కూడా ఈ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశారు మా ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ఆయన నేతృత్వంలో మా టీం 2 రోజులు అక్కడ ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయాణాన్ని చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు ఎవరు వాటిని బయటికి తీయలే. ఆ అంశాన్ని కానీ ఏదో అలా అక్కడ ప్రెస్ మీట్ పెట్టడమో లేకపోతే రైతుల అంశాలని అంతంత మాత్రంగానే టెలికాస్ట్ చేసినటువంటి సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు, పాలకులకు, అధికారులకు మధ్య ఒక వారధిగా, సారథిగా పనిచేసింది నెంబర్ 1 న్యూస్. ఇలాంటి క్రమంలో ఆ కథనాలకు స్పందించినటువంటి యంత్రాంగం వెంటనే అక్కడ పర్యటించింది. అసలు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అనేది సాయిల్ టెస్ట్ కానీ రకరకాలుగా అక్కడ అభిప్రాయాలు సేకరించారు. దీనిలో భాగంగానే వాటిని చూసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు, నేను దసరా తర్వాత వస్తాను అని. అయితే ప్రాధాన్యత క్రమంలో భాగంగా కురుపాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి అనంతరం రాజోలు నియోజకవర్గంలో పర్యటించడం, పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించడం, తదుపరి ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో కూడా. ఎందుకనంటే జనసేనకు మంచి ఆదరాభిమానం కలిగినటువంటి ప్రాంతాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే నెల్లూరు, ప్రకాశం, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా ముందు వాటిని ఎంచుకొని తర్వాత రాయలసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు అనేది రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అంటే కూటమి అధికారంలోకి రావటానికి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యూహం కానీ,
ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో అడుగులు వేసినటువంటి జనసేన అదే విధానాన్ని, అదే నినాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్గా పవన్ కళ్యాణ్ కానీ, అలాగే జనసేన నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఎవరిని ఏమన్నా సరే ఎక్కడా కూడా బయటపడట్లా, బాధపడట్లా. మనం చూస్తూనే ఉన్నాం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే జనసేన పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీయే అనుచితమైనటువంటి వ్యవహారాన్ని కలిగి ఉన్నారు అనేది మనకు తెలిసినటువంటి అంశమే. ఇటువంటి సందర్భంలో ఏదేమైనా మన అంతిమ లక్ష్యం ఒకటే, మరో 15 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉండాలి. రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైనటువంటి పాలన మనం అందించాలి. ప్రజల యోగక్షేమాలను తెలుసుకుని దానికి అనుగుణంగానే మనం పరిపాలన చేయాలి అనేది ఇరు పార్టీల నాయకులు, ముఖ్యంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఎలాగో ఉంది. సో ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకనంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు కానీ, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి ఎదురైనటువంటి ఆ పరాభవం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ ఇతర అంశాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటినీ చీల్చుకొని ఒక రకంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, అటువైపు నుంచి ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా, మాటలు వచ్చినా, విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఇటువంటి క్రమంలో పార్టీ స్థాపించిన నాటి నుంచి అధికారంలో లేకపోయినా ఆయన ప్రజల కోసం పనిచేస్తూ వచ్చారు. 2019 ఎన్నికలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒకే ఒక ఎమ్మెల్యే అయినా సరే ఎక్కడా కూడా నిరాశకు కానీ, నిస్పృహకు కానీ లోనవల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అయినా మరుసటి రోజు నుంచే ఆయన కార్యాచరణ ప్రజలతోనే ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన పర్యటన అనేసరికి ఇటు ప్రజల్లోనూ, అలాగే పార్టీలో ఉన్నటువంటి కేడర్లో కూడా ఒక రకమైనటువంటి జోష్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మా ప్రాంతానికి వస్తున్నారంటే ఏదో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తున్నారు, మాకు వరాల జల్లు కురిపిస్తారు అనేది ప్రజల్లో ఉంది. అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయితే మన అధినేత మన దగ్గరకు వస్తున్నాడు, మనల్ని కలుపుకొని వెళ్ళటానికి ఆయన సిద్ధమయ్యారు అని. అది వాస్తవంగా అటువంటి అనుభవాన్ని చూసినటువంటి వ్యక్తులు ఆ యొక్క విశాఖపట్నంలో జరిగినటువంటి 3 రోజుల సమావేశంలో మనకు తెలుసు. లాస్ట్ రోజు డయాస్ మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరు కూడా మాట్లాడే అవకాశం అంతంత మాత్రమే. కానీ డయాస్ మీదకి పిలిచింది గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో చిన్న చిన్న కార్యకర్తలు, నాయకులు, జనసేన జెండాను విడవకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కేసులు వచ్చినా, ఏదైనా సరే వాటిని పట్టించుకోకుండా ఉన్నటువంటి కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకే అక్కడ అవకాశం ఇచ్చారు. సో దాంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. మొత్తానికైతే ఇటు ప్రజల్లోనూ, అలాగే పార్టీని అభిమానించి మెగా ఫ్యామిలీని ఎవరైతే ఆదరిస్తున్నారో వారిలో అయితే ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ అనేది సిద్ధం కాలేదు. కానీ మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయాలి. ఇటు పరిపాలనాపరమైనటువంటి అంశాలతో పాటు వ్యక్తిగత జీవితంతో పాటు ప్రజా జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారట పవన్ కళ్యాణ్. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.